అందరికీ నమస్కారం. లో కాస్ట్లో మనకు ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ వచ్చేసి సంఘాలు అన్లాక్ అవ్వట్లేదు అనమాట. కంప్లీట్ చేసినా కూడా అన్లాక్ అవ్వట్లేదు లాక్ పడిన సంఘాలు, అంటే బీపీఎం అప్రూవల్ ఇచ్చిన తర్వాత కూడా. సో అది ఎట్లా అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో అడిగారు. సో దానికోసం ప్రాక్టికల్గా నేను ఎట్లా చేశానని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us స్టార్ట్ అనమాట. సో మనం ముందుగా అయితే బీకే లాగిన్కి వెళ్ళిన తర్వాత శ్రీలక్ష్మి మెసేజ్, అంటే లాస్ట్ వీడియోలో మీకు ఏదైతే సంఘం లాక్ పడి ఎక్స్ప్లెయిన్ చేశానో అదే సంఘం మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, లాక్ పడిన సంఘం శ్రీలక్ష్మి ఎస్హెచ్జి. సో దీన్ని తీసుకొని మళ్ళీ అన్లాక్ ప్రాసెస్ చేద్దామని ఎస్హెచ్జి సింక్రనైజేషన్కి వెళ్ళి అప్రూవల్ స్టేటస్ మీద క్లిక్ చేసి డేటా డౌన్లోడ్ చేసి అలాగే మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసి ఇదంతా చేశాను. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే అక్కడ అన్లాక్ అవ్వలేదు. సంఘం అలాగే లాక్ ఉండిపోయింది. డేటా మాత్రం డౌన్లోడ్ అయింది. బట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా చూడండి, శ్రీలక్ష్మి ఆ లాక్ అలాగే ఉండిపోయింది. దీనికోసం మళ్ళీ మాస్టర్ డాటా మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తాను, అయినా కూడా అవ్వలేదు. కానీ మనకి ఇక పాపప్ అయితే వచ్చిందనమాట, డౌన్లోడ్ ద అప్రూవల్ స్టేటస్ ఆఫ్టర్ బీపీఎం అప్రూవల్ అని చెప్పేసి. సో నేను ఇంకా ఏం చేశానంటే కంప్లీట్గా బీపీఎం లాగిన్కి అయితే వెళ్ళిపోయాను. బీపీఎం లాగిన్కి వెళ్ళి ఇక్కడ చెక్ చేద్దాం చూడండి, ఎస్హెచ్జి ప్రొఫైల్ తీసుకొని మనము ఏదైతే సంఘము అన్లాక్ అవ్వలేదో ఆ సంఘము స్టేటస్ ఏంటో కనుక్కుందామని చెప్పేసి ఇక్కడ మండల్, బ్లాక్, తర్వాత జీపీ, ఆ తర్వాత విలేజ్, ఆ తర్వాత ఎస్హెచ్జి నేము, ఆ తర్వాత ఎస్హెచ్జికి సంబంధించిన కోడ్, ఈ డీటెయిల్స్ అని గ్రూప్ కోడ్ అంటే లోకోస్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసి సర్చ్ మీద క్లిక్ చేశాను. అంటే మనకు అక్కడ ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేసి సర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ జూమ్లో చూపిస్తున్న కాశీపూర్ ఇది విలేజ్ అప్రూవ్డ్ బై బీపీఎం అని వచ్చింది. కాబట్టి అప్రూవ్డ్ బై బీపీఎం అని ఉంది కాబట్టి, కానీ అక్కడ అన్లాక్ అవ్వట్లేదు. ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి నేను ఒకసారి ఆ సంఘం మీద క్లిక్ చేసి అంతా ఓపెన్ చేసి చూశాను. డేటా అంతా కూడా క్లియర్గా ఉంది, అప్రూవల్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మెంబర్స్ని కూడా ఒకసారి క్లిక్ చేసి చూశాను. మెంబర్స్ కూడా క్లిక్ చేశాను. అక్కడ 13 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో యాక్టివ్ మెంబర్స్ 10 ఉన్నారు, 3 మెంబర్స్ మాత్రము ఇన్యాక్టివ్ ఉన్నారు. అంతా కూడా అప్రూవల్ అయిపోయింది. సో ఇక్కడ నేను చేసిన ఇంపార్టెంట్ ఏంటంటే రిఫ్రెష్ చేశాను అనమాట. బీపీఎం లాగిన్లో పైన మనకు చూపిస్తున్న చూడండి, మీకు రిఫ్రెష్ చేశాను డేటా. రిఫ్రెష్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఎస్హెచ్జి ప్రొఫైల్ సింక్రనైజేషన్ అంటే మన బీకే లాగిన్లో అంటే మొబైల్ అప్లికేషన్కి వచ్చి చూసి అప్రూవల్ స్టేటస్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను, డేటా డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, డేటా డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఆ తర్వాత మాస్టర్ డేటా మీద క్లిక్ చేసి డేటాను అంతా డౌన్లోడ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకు డేటా డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది పాపప్ అయితే. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎస్హెచ్జికి వెళ్దాం. ఎస్హెచ్జికి వెళ్ళేసి అక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఎలా కనిపిస్తుంది, శ్రీలక్ష్మి ఎస్హెచ్జి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పైన చూడండి కనిపిస్తుంది కదా, అన్లాక్ అయితే అయిపోయింది, అసలు లాకే లేదు. అంటే మనం అక్కడ బీపీఎం లాగ్లో మీరు అప్రూవల్ ఇచ్చినా సరే ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. ఇలా చేస్తే కనుక ఏమో అన్లాక్ అవుతుందేమో చూడండి. అయితే ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఎవరికైతే అవసరమో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఎమీ టెక్ ట్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా